Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 8లో అలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత అంటారు. మన క్వశ్చన్ నెంబర్ 4 పార్ట్ ఏలో మనం నిర్వచనం రాసి ఉదాహరణ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 పార్ట్ బిలో ఉదాహరణ రాయాలి, నిర్వచనం రాయాలి, ప్లస్ శ్లోకం రాయాలి, సాంస్క్రిట్లో శ్లోకం రాయాలి, సమన్వయ రాయాలి. నిర్వచనము సాంస్క్రిట్లో, శ్లోకము ఇంగ్లీష్లో, ఉదాహరణ సాంస్క్రిట్లో ఇంగ్లీష్లో అండ్ సమన్వయం రాయాలి. పార్ట్ బి 8th క్వశ్చన్లో మనకు 4 ఇస్తారు, 2 ఆన్సర్స్ రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్, 2 రాసి 15 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో ఉపమాలంకార, అనన్వయ అలంకార చదువుకున్నాం. ప్రతివస్తుపమా అలంకార. ఒక నిర్వచనం, 2 వాక్యాలలో ఉపమానము ఉపమేయం రెండు వేరువేరైనప్పటికీ కూడా దానిలో సాధారణ ధర్మం మాత్రం ఒకటే ఉంటుంది. ఉపమేయము ఉపమానం వేరువేరైనప్పటికీ కూడా, వస్తువులు వేరైనప్పటికీ కూడా మరి ధర్మం మాత్రం, సాధారణమైన ధర్మం మాత్రము ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, మనకు సూర్యుడు ఆతపము అంటే ఎండతో ప్రకాశిస్తాడు, వీరుడు చాపము అంటే ధనుస్సుతో ప్రకాశిస్తాడు. ఇద్దరు ప్రకాశించడమే, సాధారణ ధర్మం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ సూర్యుడు, వీరుడు ఉపమాన ఉపమేయము వేరుగా ఉంటాయి. సూర్యుడేమో ఎండతో ప్రకాశిస్తాడు, వీరుడేమో చాపంతో ప్రకాశిస్తాడు. ఇక నిర్వచనం, వేర్ ద సేమ్ కామన్ అట్రిబ్యూట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై డిఫరెంట్ వర్డ్స్ ఇన్ ద 2 sentences ఈజ్ కాల్డ్ యాజ్ ప్రతివస్తుపమా అలంకార. వేర్ ఇస్ ద సేమ్ కామన్ అట్రిబ్యూట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై డిఫరెంట్ sentences ఇన్ ద 2 sentences ఈజ్ కాల్డ్ ప్రతివస్తుపమా అలంకార. ఓకే, వర్డ్స్ మనకు ఉపమానం ఉపమేయం సేమ్ వేర్వేరు ఉన్నప్పటికీ ధర్మం మాత్రం ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణ, సురహ తాపేన భ్రాజతే, శురహ చాపేన రాజతే. సురహ తాపేన భ్రాజతే, శురహ చాపేన రాజతే. ఫస్ట్ సెంటెన్స్లో ద సన్ షైన్స్ విత్ ఇట్స్ సన్లైట్, ఇంటెన్స్ హీట్, ఎండతో ప్రకాశిస్తాడు. సెకండ్ సెంటెన్స్, ద వాలియంట్ మ్యాన్ షైన్స్ విత్ ద బో, చాపంతో ప్రకాశిస్తాడు. ఓకే, ఈ విధంగా మనము ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ప్రతివస్తుపమా అలంకార. నెక్స్ట్ 4th వన్, దీపకాలంకార. ఈ దీపకాలంకారలో వర్ణ అవర్ణ్య అంటే ప్రస్తుత అప్రస్తుత ఉంటాయి. రిలవెంట్, నాన్ రిలవెంట్, జరగవచ్చు జరగకపోవచ్చు. దీంట్లో సేమ్ ఉపమానము ఉపమేయము రెండు వేరైనప్పటికీ కూడా ఒకే సమాన ధర్మంతో ప్రకాశిస్తాయి, ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ వర్ణ మరియు అవర్ణ విషయాలకు ప్రస్తుత అప్రస్తుతం ఒకే సమాన ధర్మం చెప్పబడును, దాన్ని దీపకాలంకారం అంటారు. ఈ వాక్యములకు ఒకే ధర్మం ఉంటుంది. ఉదాహరణ, ఏనుగు మదంతో ప్రకాశిస్తాడు, ప్రభువు ప్రతాపంతో శోభిల్తాడు. ఏనుగు మదంతో శోభిల్లుతుంది, ప్రభువు ప్రతాపంతో శోభిల్లుచుండెను. అంటే రెండు కూడా ఇక్కడ సమాన ధర్మం సేమ్ ఉంటుంది, కానీ ఏనుగు ప్రభువు ఇక్కడ. ఉదాహరణ, నిర్వచనం, వేర్ ద సేమ్ కామన్ అట్రిబ్యూట్ described in the relevant and non-relevant is called deepakaalankara. In this, the same common attribute applicable to the both meanings. రెండిటికి ఒకటే వర్తిస్తుంది, సమాన ధర్మం ఉంటుంది. ఉదాహరణ, కలబహ అంటే గజం, ఏనుగు, మదేన మహీపతి ప్రతాపేన భాతి శోభతే. కలబహ మదేన మహీపతి ప్రతాపేన, ఏనుగునేమో తన మదంతో ప్రభువు ప్రతాపంతో శోభిల్లుతాడు. An elephant shines with its insolence where a king with his valor. An elephant shines with its insolence where the king with his valor. ఈ విధంగా మనకు ఈ దీపకాలంకార వర్ణ అవర్ణ్య ఉంటుంది, ప్రస్తుత అప్రస్తుత ఉంటుంది. రెండు వాక్యాల్లో ఒకే ధర్మం ఉంటుంది. మనకు ఉపమానం ఉపమేయం వేరైనప్పటికీ కూడా ధర్మం మాత్రం ఒకటే ఉంటుంది. ఈ విధంగా మీకు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.